క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధ నామంలో ఈ యొక్క ఉదయకాల ఈ పునరుత్థాన దిన శుభాలు మీకు తెలియజేస్తున్నాము. మరి ఈ సమయంలో ఈ యొక్క ఆరాధన మనం ప్రారంభం చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ఈ యొక్క ఆరాధన మనం ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన ద్వారా. సర్వశక్తిమంతుడా, ప్రేమగల మా తండ్రి, నేను స్తుతిస్తూ నిన్ను కనపరుస్తుంటున్నాం. ప్రభా, ఈ ఉదయకాలంన మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. మరి ఈ యొక్క దుర్భరమైనటువంటి దినముల్లో ఈ రీతిగా నాయన మరి నిన్ను ఆరాధన చేసుకునే అవకాశం మాకు దయచేసిన దాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మరి మేము సమాజముగా కూడుకోలేనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా తన నాయన నీ యొక్క వాక్యమును వినిపించుటకు నీవు మాకు ఏర్పాటు చేసిన ఈ మార్గమును బట్టి నీ నామమునకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం ప్రభా. మరి ఈ యొక్క ఆరాధనలో పాల్పంపులు పొందుకొనుచు వీక్షిస్తున్న ప్రతి బిడ్డలను, సంఘ బిడ్డలందరినీ ప్రత్యేకంగా నువ్వు జ్ఞాపకం చేసుకున్నాయన. నీకే మహిమకరంగా, మాకందరికీ ఆశీర్వాదకరంగా ఈ కూడిక జరుగుటకు, ఈ ఆరాధన జరుగుటకు నీ కృపా సహాయం మాకు అందించమని వేడుకొనుచు. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు నీవు పొందుకుని వేడుకొనుచు. నజరేయుడగు యేసు అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయంతో ఈ ప్రార్థనడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి వాక్యంలోనికి వెళ్ళక ముందు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 572వ కీర్తన, స్తుతియు మహిమయు నీకే క్షితికిన్ దివికిన్ నీటి అనేటువంటి ఈ యొక్క కీర్తన పల్లవి ఒక 3 చరణాలు మాత్రం పాడుకుందామండి. దయచేసి మరి మేము పాడుచుంటుండగా మాతో కలిసి మీరు కూడా పాడవలసిందిగా 572వ కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి దయచేసి పాడవలసిందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. స్తుతియు మహిమయు నీకే క్షితికిన్ దివికిన్ నీటి వితతికిన్ కర్తావై వెలయు మా దేవా. ప్రతి వస్తువును మాకు బహుమతిగా నీచు కూడా మా ప్రేమాని కేట్లు చూపుదుము. పసిడి వర్ణపుటెండ భాగ్యధారలవాన విసరు మంచి గాలి విరియు పుష్పములు రసముల్కు పండ్లుని రమ్య ప్రేమం జాటన్ ప్రసరించు కోతలో పరనందు నీవు. నెమ్మది గల ఇండ్లు నిజ సౌఖ్యకాలములు ఇన్మాహిన్ ఫలించు నైశ్వర్యాధికముల్ ఇన్ముగలిగిన హృదయులమై వంద నమ్ములు రుణపడియున్నాము నీకు. దురితంబులో నరించి దౌర్భాగ్య స్థితి నున్న ధరణికి నీ పుత్రుడు ధర్మంబు చేసి నరులకి ధర్మమున కొరత తీర్చెడు నవ్య
పరమూలమర్చిన పరమోపకారి. స్తుతియు మహిమయు నీకే, క్షితికి దివికిన్నీటి వితతికి కర్తవై వెలయు మా దేవా. ప్రతి వస్తువును మాకు బహుమతిగా నిచ్చు హితుడా మా ప్రేమనికేట్లు చూపుదుము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధ నామంలో ఈ యొక్క ఉదయకాల శుభాలు మీకు తెలియజేస్తుంటున్నాను. మరి సంఘముగా మనము మందిరంలో కూడుకోలేకపోయినప్పుడు కూడా ప్రభు ఈ రీతిగా ఆన్లైన్లో మరి దేవుని యొక్క మాటలు వినిపించడానికి మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఈ రీతిగా మనము ఆరాధన కొనసాగించుకోవడానికి మనకందరికీ ఇచ్చినట్లు అవకాశాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ప్రభువుని ఘనపరుస్తుంటున్నాను. ప్రపంచం అంతా కూడా చాలా భయానకమైనటువంటి పరిస్థితిలో ఉంది. మరి ప్రాముఖ్యంగా మన భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత భీతవాహక పరిస్థితులను చూస్తుంటున్నప్పుడు నిజంగా గుండె భారంతో బరువెక్కిపోతుంది. నిజంగా భారభరితమైనటువంటి హృదయంతో విచారవదనంతో మరి వాక్యాన్ని మరి సిద్ధం చేసుకోవడం జరుగుతుంది. వాక్యము సిద్ధం చేసుకోవడానికి కూడా శక్తి లేనటువంటి పరిస్థితి కలిగి ఉంటున్నాం. ఎందుకంటే ఒక ప్రక్క మనుషుల్లో చాలామంది మరి చనిపోతూ ఉన్న సమయంలో మరి విశ్వాసులైనటువంటి వారు కూడా చాలామంది కొనిపోబడుచున్నారు. అలాగే మరి దైవజనులైనటువంటి వారు కూడా చాలామంది మరి పరమపదించారు, మనకు తెలిసినటువంటి విషయమే. మరి దైవజనులు కూడా చాలామంది ప్రభు సన్నిధికి వెళ్ళిపోవడాన్ని బట్టి నిజంగా ఎంతో మరి బాధ అనేటువంటిది ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబంలో ముఖ్యంగా ఎక్కువగా కలుగుచున్నది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని ఆదరించగలిగేటువంటిది దేవుని యొక్క వాక్యము, మనం దేవునికి చేసేటువంటి ప్రార్థనలు మాత్రమే. మరి ఈ కరోనా కారణం చేత ఈ మధ్యకాలంలో ఎవరైతే మరి పరమపదించి ఉంటున్నారో మరి వారందరికీ కూడా వారి కుటుంబాలకు దేవుడు శాంతిని, సమాధానాన్ని కలుగు చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకొనుచు మరి ఆ రీతిగా మరి సంఘముగా మనము ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేద్దాం. ఈ యొక్క దుర్భరమైనటువంటి దినాల్లో మనకు ఉండాల్సినటువంటిది ప్రార్థన జీవితం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో గడపడానికి ప్రయత్నం చేయవలసిందిగా మీకు ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా ఒక దైవ సేవకునిగా మీకు విన్నవిస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నేను దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళాలని ఆశపడుచుంటున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, మా నోటి మాటలు, మా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకృతములుగా ఉంటూ సహాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన పెడుతుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభువారు లేదా దేవాది దేవుడు ఒక స్త్రీని చేస్తూ ఉంటున్నప్పుడు దేవదూతలు అడిగారంట, ప్రభువా ఇంత జాగ్రత్తగా ఈ స్త్రీని నువ్వు చేయడానికి కారణం ఏంటి అని అడుగుతున్నప్పుడు
దేవాది దేవుడు అంటున్నాడంట, ఈ స్త్రీ సమాజానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. అందుకనే నేను చాలా జాగ్రత్తగా ఈ స్త్రీని మలుస్తూ ఉన్నాను, చేస్తున్నానని ప్రభువారు చెప్పారంట. మరి ఇంత సున్నితంగా చేయడానికి కారణం ఏంటి అని అడిగితే ప్రభువారు అన్నారంట, ఈ స్త్రీ బయటికి సున్నితంగా కనబడవచ్చు, కానీ లోపల చాలా శక్తిమంతురాలు, లోపల చాలా బలమైనటువంటి మనస్సు కలిగినటువంటిది. ఎటువంటి ఒడిదుడుకులనైనా ఒత్తిడులనైనా సమాజంలోనైనా కుటుంబంలోనైనా తట్టుకోగలిగేటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తి ఈ స్త్రీ అని ప్రభువారు సెలవిచ్చారంట. అప్పుడు దేవదూతలు ఇంకొక మాట అడిగారంట, మరి ఈ చెంపల దగ్గర ఏమైనా మీరు రంధ్రం పెట్టారా, అక్కడ ఉన్నటువంటి ఆ నీరేంటి అని అడిగితే ప్రభువారు అన్నారంట, అది చెంపల గుండా వచ్చేటువంటి నీరు కాదు, తన కళ్ళల్లో నుండి వచ్చేటువంటి బాష్ప బిందువులు అన్నాడంట. బిడ్డల కోసం, భర్త కోసం, కుటుంబం కోసం వారు సంతోషంలో ఉన్నప్పుడు ఆమె కార్చేటువంటి ఆనంద బాష్పాలు అవి. వారు దుఃఖంలో ఉన్నప్పుడు కార్చేటువంటి కన్నీటి బాష్ప బిందువులని ప్రభువారు చెప్పారంట. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమకు ప్రతిరూపం, స్త్రీ దేవునికి ప్రతిరూపం. స్త్రీ దేవునికి ప్రతిరూపం ఎప్పుడైంది అని కానీ మనం ఆలోచన చేసినట్లయితే, స్త్రీ ఎప్పుడైతే మాతృమూర్తి అయిందో అప్పుడే ఆమెకు దేవుని యొక్క స్వరూపం ఏర్పడింది. మరి ఈ రోజున తల్లుల దినోత్సవము, అందరికీ కూడా తల్లుల దినోత్సవ శుభాలు మీకు ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వర్షిప్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి బిడ్డలో, ఒకవేళ మీ ఇంట్లో ఈ సమయంలో మీ తల్లులుగా ఉన్నట్లయితే అందరూ కూడా హృదయపూర్వకంగా మీ తల్లులకు శుభాభివందనాలు తెలియజేయండి, హ్యాపీ మదర్స్ డే తెలియజేయండి. అవకాశమైతే మరి తల్లులకు షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఒకవేళ సర్వసాధారణంగా పిల్లలకి తల్లులకి మధ్య ఎటువంటి విభేదాలు ఉండవు. ఒకవేళ ఉన్నా సరే ఈరోజు ఖచ్చితంగా హృదయపూర్వకంగా బిడ్డగా నీవు దిగి నీ తల్లికి తల్లుల దినోత్సవ శుభాభినందనలు తెలియజేయి. అది నీకు గొప్ప, మనకందరికి గొప్ప ఆశీర్వాదం అని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. రైట్, హ్యాపీ మదర్స్ డే వన్స్ అగైన్. తల్లిని గురించి దేవుని యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ మరణం సమయంలో తన తల్లిని యోహాను భక్తుడికి అప్పగించాడు కదా. దీని ద్వారా మనకేం తెలుస్తుంది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు తల్లి యొక్క విలువను గుర్తించాలి అనేటువంటి ఒక సందేశాన్ని ఆయన ప్రపంచానికి అందించాడు. సరే, తల్లి ప్రేమ ఎటువంటిది అని కానీ మనం చూసినట్లయితే, ఆ తల్లి ప్రేమను వివరించడానికి మనకు మాటలు అసలు చాలు. మాటలేదో చెప్తాం కానీ అది మాటలకు అందనటువంటిది. దేవుని ప్రేమను ఏ విధంగా అయితే మనం వర్ణించలేమో, అలాగే తల్లి ప్రేమను కూడా మనం వర్ణించలేం. అది అత్యంత అద్భుతమైనటువంటి అనుభవం. అది ఒక చిత్రకారుడు, ఒక ఫోటోగ్రాఫర్ ఒక వీడియోని ప్రచురించాడు. అదేమిటంటే, ఒక జింక
ఒక సింహం ఒక జింక యొక్క మెడ పట్టుకుని ఉంది. అంటే ఆ జింక ఇక చచ్చిపోబోతుంది అనమాట. ఆ మెడ పట్టేసినప్పుడు ఆ జింక ఎదురే చూస్తూ ఉంది. తను చచ్చిపోతున్నాడని తెలుసు, కానీ తన కళ్ళలో ఒక విధమైనటువంటి ఆనందం కనబడుతుంది. చచ్చిపోతున్న సమయంలో ఆనందం ఏంటి అని కానీ మనం ఆలోచన చేసినట్లయితే, ఆ జింక కళ్ళ ముందు తన పిల్లలు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాయి ఈ సింహం తన తల్లిని పట్టినప్పుడు. అప్పుడు ఈ తల్లి జింకకి ఎందుకు సంతోషం అంటే, నేను చచ్చిపోయినా పర్వాలేదు, నా యొక్క పిల్లలు మాత్రం పారిపోతున్నారు చాలు నాకు అనేటువంటి ఒక సంతోషంతో ప్రాణం విడిచినటువంటి ఒక ఫోటోని, ఒక వీడియోని మరి ఈ ఫోటోగ్రాఫర్ చిత్రించాడు లేదా ప్రచురించాడు. ఆ వీడియోకి ద బెస్ట్ పిక్చర్ ఆర్ బెస్ట్ వీడియో ఆఫ్ ద డికేడ్ అనేటువంటి అవార్డు వచ్చింది. అంటే దశాబ్దపు ఉత్తమ చిత్రముగా మరి ఆ యొక్క వీడియోకి మంచి ప్రశంసలు వచ్చినట్లుగా మరి మనం చూస్తాం. సో తల్లి యొక్క ప్రేమ, తను ఎలా ఉన్నప్పటికీ కూడా, తాను ఎట్టి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా, ఎలాంటి పరిస్థితినైనా, ఎలాంటి ఒత్తిడినైనా, ఎలాంటి ఒడిదుడుకులనైనా తను అధిగమించి తన బిడ్డలు వారు సురక్షితంగా ఉండాలని కోరుకునేటువంటి మంచి మనసు కలిగినటువంటిది తల్లి. మరి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు లోకం ఎంతో ప్రేమించెను అని యోహాను సువార్తికుడు రాస్తాడు. మరి తల్లి ప్రేమను ఒకానొక సందర్భంలో దేవుని ప్రేమతో కూడా పోల్చి రాయడం అనేటువంటిది బైబిల్ గ్రంథంలో జరిగి ఉంటున్నది. అది మనం యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనం కానీ చూచినట్లయితే ఆయన అక్కడ ఏమంటాడంటే, నేను ఎలా ఆదరిస్తానంటే, ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. యాజ్ వన్స్ మదర్ కంఫర్టెత్ సో ఐ డూ. తల్లి ఏ విధంగా అయితే ఆదరిస్తుందో దేవాది దేవుడు కూడా మనల్ని అలాగే ఆదరిస్తాడంట. అంటే నేను ఎలాగ ఆదరిస్తాను, నా ప్రేమను ఎలా చూపిస్తాను అని చెప్పడానికి దేవునికి ఇంకొక ఆలోచన లేదు, ఇంకొక వ్యక్తి కనబడలేదు. దేవునికి కనబడినటువంటి వ్యక్తుల్లో కూడా అమ్మ. అందుకనే ఒకని స్నేహితుడు ఆదరించినట్లు, లేకపోతే మరొక బంధువర్గాన్ని గురించి ప్రస్తావించలేదు, కానీ అక్కడ ప్రస్తావించినటువంటి తల్లి మాటను ప్రస్తావించాడు. ఒకరిని తల్లి వాని ఆదరించినట్లు నేను వానిని ఆదరించదను. అంటే తల్లి ప్రేమ దేవుని ప్రేమతో పోల్చడం జరిగింది. అంటే దేవుని ప్రేమ ఎంత విశిష్టమైనదో మనకందరికీ తెలిసినటువంటిదే. అలాంటిది అట్టి ప్రేమతో మరి తల్లి ప్రేమ పోల్చబడిందంటే తల్లి ప్రేమ ఎంత విశిష్టమైనది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రైట్? ఎందుకు దేవుని ప్రేమతో తల్లి ప్రేమ పోల్చబడింది అని కానీ మనం చూసినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన మనం చెప్తున్నాం. ఈ లోకాన్ని ఎలా ప్రేమించాడు ఆయన? ఆయన తన ప్రాణమును మనకిచ్చుట ద్వారా తన ప్రేమను తెలియపరిచాడు. బై వే ఆఫ్ డైయింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆల్ ద సిన్స్ ఆఫ్ మ్యాన్ కైండ్, బై షెడ్డింగ్ హిస్ ప్రెషియస్ బ్లడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ ద క్యాల్వరీ, he proved that he has a lot of love about all the mankind, about you and me. ఆయన ప్రశస్తమైనటువంటి రక్తమును ప్రోక్షించడం ద్వారా, ఆయన విలువైనటువంటి ప్రాణమును మన కొరకు సమర్పించడం ద్వారా ఆయన ప్రేమను వెల్లడి చేశాడు. అలాగే తల్లి కూడా అవసరమైతే తన బిడ్డల కొరకు తన ప్రాణాన్ని ఇచ్చేటువంటిది. అట్టి ప్రేమ తల్లి కలిగి ఉంటుంది. దేవునికి స్తోత్రములు కలుగును. హల్లెలూయా. హిట్లర్ పరిపాలించేటువంటి సమయంలో
మనకందరికీ బాగా తెలుసు. ఇటువంటి అరాచకాలు చేసి ఏ రీతిగా అయితే ప్రజల్ని బాధలు పెట్టాడు, ముఖ్యంగా యూదులైనటువంటి వారిని ఎన్ని హింసలకు గురి చేశాడు, ఎన్ని లక్షల మందిని, సుమారుగా 6 లక్షల మంది యూదులను మరి చంపించేసినట్లుగా మనకి చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. అవి కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో, గ్యాస్ ఛాంబర్లో మరి గ్యాస్ లీక్ చేసేసి ఊపిరి ఆడకుండా మరి యూదులను చంపించేస్తుంటాయి దినాలు అవి. ఆ దినాల్లో ఒక కుటుంబం ఉంది, రోజర్బర్గ్ అనేటువంటి ఒక యూదుడు ఉన్నాడు. ఆయనకి భార్య, 2 బిడ్డలు ఉన్నారు. పెద్ద కుమారుడికి 14 ఏళ్ళు, రెండవ కుమారుడికి 7 ఏళ్ళు. ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసరికి కుటుంబము ఉంటుందో లేదో, తిరిగి మళ్ళీ కలుసుకుంటానో లేదో అనేటువంటి దినాలు అవి. నా భర్త ఉద్యోగానికి వెళ్తున్నాడు, తిరిగి మళ్ళీ ఇంటికి వస్తాడో లేదో అనుకునేటువంటి దినాలు అవి. అలాంటి దినాల్లో భర్త ఒకరోజు డ్యూటీకి వెళ్ళాడు. డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి చూసేసరికి పెద్ద కుమారుడు ఉన్నాడు, 14 ఏళ్ళ పెద్ద కుమారుడు ఉన్నాడు. నానా తమ్ముడేడురా అని అడిగితే డాడీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారని చెప్పాడు. తండ్రి బోరున ఏడ్చాడు. మరి అమ్మ ఎదురా అని అడిగాడు. అమ్మ కూడా తమ్ముడితోటి వెళ్ళింది నాన్న, వాళ్ళు పిలవలేదు, కానీ నాన్న ఎందుకు ఏడుస్తున్నావు, ఇదిగో నేను కూడా వస్తున్నాను కదా నీతో అని చెప్పి అమ్మ కూడా వెళ్ళిపోయింది నాన్న తమ్ముడితో పాటు అని చెప్తే ఆ తండ్రి బోరున ఏడ్చాడు. ఆ రోజు ఆ తల్లి తన కుమారుతో పాటు ఆ గ్యాస్ ఛాంబర్లో ఊపిరాడక చనిపోయారు. అది తల్లి ప్రేమ అంటే. మరణం వరకు కూడా మనతో కూడా వచ్చేటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే మన దేవాది దేవుడు. మరి దేవుని గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఈ లోకంలో మాతృమూర్తిని మన కొరకు, ఈ లోకంలో దేవుని యొక్క ప్రతినిధిగా, దేవుని యొక్క ప్రతిరూపముగా ఆయన మన కొరకు పుట్టి ఉన్నాడు. ఒకవేళ మరణం వరకు ఎవరైనా వస్తారా మన కోసం అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తే మాతృమూర్తి, మన అమ్మ. నీ అమ్మ, నా అమ్మ, మన అమ్మ. దేవునికి స్తోత్రములు కలుగును గాక. నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, నేను ఇప్పటివరకు కూడా చాలా డిషెస్ నేను భోజనం చేశాను. నా భార్య కూడా మంచిగా వండుతుంది ఆహారం, చాలా రుచికరంగా వండుతుంది. కానీ ఒకసారి మా అమ్మ యొక్క వంటకం, ఆ వంటకం యొక్క రుచిని కానీ నేను జ్ఞాపకం చేసుకుంటే నేను తినేటువంటిది ఏది కూడా అంత రుచి అనిపించదు. ఎంత రుచికరమైన ఆహారం నేను భోజనం చేసినప్పటికి కూడా, ఎంత రుచికరంగా నా భార్య వండినప్పటికీ కూడా, కానీ నా తల్లితో కంపేర్ చేసుకునేటప్పుడు ఈ రుచులు ఏవి కూడా ఆమె వండినటువంటి రుచితో సరిసమానము, సరిసాటి కావు. ఎందుకు అని ఆలోచన చేస్తే నాకు జ్ఞప్తికి వచ్చింది ఏమిటంటే, అమ్మ కేవలం వంట మాత్రమే చేయదు. అమ్మ ఆ కూరల్లో దినుసులు, కారము, ఉప్పు మాత్రమే వేయదు. అమ్మ వాటితో పాటు తన ప్రేమను కూడా కలిపి వండి వడ్డిస్తుంది. అందుకని అంత రుచికరంగా ఉంటుంది. అందుకనే తల్లి చేతి వంట అమృతంలా ఉంటుంది. అది ఈనాటి జనరేషన్లో పిల్లలు మర్చిపోయారు ఆ విషయం. ఎప్పుడు మమ్మీ వండినటువంటి భోజనమే తినాలా, బోరు అనేటువంటి ఈ జనరేషన్ ఎంతసేపు చాట్లకి, పావు బజ్జీలకి, పానీపూరీలు, బయట దోశలు, పిజ్జాలు, బర్గర్లు అలవాటు అయిపోయి ఈ రోజుల. కానీ ఆ విలువ ఏమిటో లాస్ట్ ఇయర్ తెలిసింది. 2020వ సంవత్సరంలో కరోనా కాలంలో అందరూ కూడా ఇళ్లలో ఉండాల్సినట్టు అవసరం వచ్చింది కదా. ఆ సమయంలో చాలామంది చెప్పారు, మళ్ళా మా అమ్మ యొక్క చేతి వంటను మేము ఆస్వాదిస్తున్నాం. వి రియల్లీ మిస్ మై
ద డిషెస్ దట్ హ్యాస్ బిన్ ప్రిపేర్డ్ బై మై మామ్, ఐ లవ్ యూ మామ్ అని చెప్పి చాలామంది కింద సంవత్సరం ఈ మదర్స్ డే టైంలో కూడా మనం లాక్డౌన్లో ఉన్నాం, లాక్డౌన్ ఆరంభ ఘడియల్లో ఉన్నాం. ఆ సమయంలో తల్లి బిడ్డలకి చేసి పెట్టడం, పిల్లలు చక్కగా ఇంట్లో ఉండి తినడం, తల్లిని ఎంతమంది పొగిడారో. అంటే తల్లి వంటకాన్ని మరొక్కసారి దేవుడు ఈ యొక్క కరోనా కారణంగా తన యొక్క ప్రేమను, తన రుచికరమైనటువంటి పదార్థములను, తన ప్రేమను రంగరించి వడ్డించేటువంటి విధానం మరొక్కసారి దేవాది దేవుడు ఈ యొక్క దుర్దినాల్లో ఆయన జ్ఞాపకం చేశాడు, జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. బిల్లీ గ్రాహం గారు ఒక మాట చెప్తారు, దేవుడు మనకి 2 హస్తాలు ఇచ్చాడు, ఒకటి ఇవ్వడానికి, రెండోది తీసుకోవడానికి, లేదా ఒకటి తీసుకోవడానికి, రెండోది ఇవ్వడానికి. మనుషుడికి ఉన్నటువంటి ఒక దుర్గుణం ఏమిటంటే ఎంతసేపు తీసుకోవాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటాడు. కానీ 2 చేతులు ఎందుకు ఇచ్చాడంటే మరొక చెయ్యి ఇవ్వడం కోసం. ఈ మాట నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, తల్లి దగ్గర నుంచి చిన్నప్పుడు తన పాలు దగ్గర నుంచి సమస్తం మనం లాగేసుకుంటూ ఉన్నాం. తన యొక్క మెంటల్ స్ట్రెంగ్త్ని, తన యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ని, తన యొక్క మనోభావాలను, తన యొక్క ప్రేమను అంతటినీ కూడా మనం గ్రాప్ చేస్తున్నాం. మరి అంత ప్రేమకు బిడ్డలమ్మగా మనం ఏమి ఇస్తున్నాం? మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు మనకి ఇచ్చిన 2 హస్తాలు ఎందుకంటే ఒకటి తీసుకోవడానికి, ఒకటి ఇవ్వడానికి. తల్లి దగ్గర నుంచి చాలా తీసేసుకుంటారు చాలామంది, కానీ ఆ తల్లికి ఇచ్చేటప్పటికి మాత్రం చాలా పరిస్థితులు అడ్డొస్తూ ఉంటాయి. ఈ రోజున నీవు నేను ఏమిస్తున్నాం మన తల్లికి అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. నిర్గమాకాండం 20:12 వచనంలో మనం చూస్తాం, ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞల్లో చాలా ఖండితముగా చెప్పబడినటువంటి ఆజ్ఞ, నీవు నీ దేశంలో నీవు నీ దేవుడు నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని, నీ తండ్రిని నీవు సన్మానించాలి. లేవీకాండం 19:3 ఏమంటాడంటే, ప్రతివాడు తన తల్లికి తండ్రికి భయపడాలి. భయపడ్డమా? మరి భయపడడం అనేటువంటిది దేవుడికి మాత్రమే సల్పాల్సినటువంటి, అది ఒక సర్వోత్కృష్టమైనటువంటి ఒక ప్రక్రియ. మరి తల్లిదండ్రులకి ఎలాగా? దేవునికి ఎలా భయపడతాం మనం? యాక్చువల్గా దేవునికి ఎందుకు భయపడతాం? ఎందుకు భయపడతామంటే, అమ్మో ఒకవేళ ఈ తప్పు చేస్తే, ఒకవేళ ఇది నేను చేయకపోతే దేవునికి కోపం వస్తుందేమో, దేవునికి కోపం వస్తే దేవుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో అనేటువంటి భయం. అలాగే తల్లిదండ్రులకి భయపడడం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, అమ్మో మా అమ్మకి ఒకవేళ నేను ఇలాగ చేస్తే ఒకవేళ దేవునికి కోపం వస్తుందేమో, ఒకవేళ ఈ కోపంలో దేవుడు ఏమైనా నా పట్ల చర్య తీసుకుంటాడేమో అనేటువంటి భయము రావాలా. అందుకే లేవీకాండంలో అంటున్నాడు, ప్రతివాడు తన తల్లికి తండ్రికి కేవలం సన్మానించడమే కాదు, వారికి భయపడాలి. లాస్ట్ ఇయర్ కరోనా టైంలో చాలామంది తమ తల్లిదండ్రులను బయట విడిచిపెట్టేశారు. ఎందుకు విడిచిపెట్టేశారంటే, కొంతమంది ఆల్రెడీ కరోనా వచ్చిందని విడిచిపెట్టేశారు, కొంతమంది అయితే వస్తుందేమో అని విడిచిపెట్టేశారు. ఎందుకంటే ఇది పెద్దవాళ్ళకే వస్తుంది, ఒకవేళ నా తల్లికి కానీ వస్తే నాకు అంటుతుంది, నా భార్యకి అంటుతుంది, నా బిడ్డలకు అంటేస్తుంది అనేటువంటి ఆలోచనతో చాలా మనం న్యూస్ పేపర్లో చూసాము, తర్వాత TV9 వంటి ఈ మీడియాస్ ద్వారా మనం విన్నాం. ఎందుకు విడిచిపెట్టేసరికి నాకు కూడా వస్తుందేమో, బికాస్ దే ఆర్ ఇన్ ద ఓల్డ్ ఏజ్, ఐఎమ్ ఏ యంగ్స్టర్, ఐ మే బీ ఇన్ఫెక్టెడ్. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దట్ ఇన్ఫెక్షన్, దే జస్ట్ లెట్ ద పేరెంట్స్ గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్. మరి ఈ సంవత్సరం ఏమైంది? ఆలోచన చేస్తున్నారు పిల్లరా? ఎంతసేపు కూడా మనం మెడిసిన్స్ కోసం, హాస్పిటల్స్ కోసం, డాక్టర్స్ కోసం కాదు ఆలోచన చేయాల్సింది. నైతిక విలువలు పతనం అయిపోతున్నాయి. ఈ రోజున ఆల్రెడీ పతనం అయిపోయాయి. దేవుడు ఏర్పాటు చేసినటువంటి నైతిక విలువలను మనం ఎప్పుడో దాటేసాం. ఆ కారణం చేత
ఈ దుర్ఘటనలు, ఈ ఆపదలు, ఈ భయంకరమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు, నైతిక విలువలు మర్చిపోయాడు మనిషి. ఈరోజు ఎవరికి వచ్చింది? యవనస్తులకే. చాలామంది యవనస్తులు చనిపోయారు కదా, ఇప్పటికీ చనిపోతున్నారు కదా. లాస్ట్ ఇయర్ ఏమనుకున్నారు? అమ్మనే నాన్న వదిలేశారు. ఎందుకంటే వాళ్ళు ఓల్డ్ ఏజ్ పీపుల్. వాళ్ళు కానీ ఒకవేళ వాళ్ళకి వస్తే నాకు నా కుటుంబానికి అంటేస్తుంది కాబట్టి వాళ్ళని వదిలించేసుకోవాలి. ఈరోజున ఎవరికి వచ్చింది? కిందటి సంవత్సరం వస్తే రికవర్ అవ్వడానికి అవకాశం ఉంది, ఈ రోజున వస్తే రికవర్ అవ్వడానికి అవకాశం చాలా తక్కువగా ఉన్నాయి. ఇందులో గాడ్స్ యాక్ట్ లేదంటారా? ఒకవేళ గాడ్స్ యాక్ట్ ఉన్నట్లయితే ఆ యాక్ట్లో దేవునికి రీజన్ లేదంటారా? ఎస్, ఖచ్చితంగా రీజన్ ఉంది. Certainly, there is a particular reason why God allowed all these perils to happen or befall upon all the mankind. It's just because of the negligence of the mankind, because of the trespassing all the commandments of God. తల్లికి తండ్రికి భయపడాలి. ఈ రోజున మన ఈ యొక్క ప్రస్తుతంగా అంశానికి అంశం ఏమిటంటే అమ్మకు ఏం అవసరం? వాట్ డస్ మామ్ నీడ్స్? అమ్మకు ఏం అవసరం? మనకి జ్వరం వస్తే మందులు అవసరం కదా. మందులు వేసుకోకపోతే జబ్బు అయిపోతాం. అల్టిమేట్లీ దట్ మే లీడ్ టు డెత్. మనం చనిపోవచ్చు, రైట్? ఒకవేళ అమ్మాయిలు ఉంటారు కొంతమంది, భర్తతో గొడవ వస్తే, ఒకవేళ భయంకరంగా హింసిస్తే అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోతారు, పుట్టింటికి వెళ్ళిపోతారు. ఎందుకు? వాళ్ళకి అమ్మ అవసరం. అమ్మ ఆసరా వారికి అవసరం కాబట్టి పుట్టింటికి వెళ్ళిపోతారు వాళ్ళు. ఎగ్జామినేషన్ హాల్కి వెళ్తాం, పరీక్ష రాయాలా. ఇప్పుడు ఏం అవసరం? పెన్ అవసరం. పెన్ లేకపోతే పరీక్ష అంతే, ఏమవుద్ది? పరీక్ష ఫెయిల్ అయిపోతాం కదా. అలాగే నీవు వృద్ధిలోకి రావడానికి ఎవరు కారకులు అని కానీ మనం చూస్తే ఖచ్చితంగా మొట్టమొదటి ప్లేస్లో అమ్మ ఉంటుంది, తర్వాత ప్లేస్లో తండ్రి వస్తాడు, తర్వాత ప్లేస్లో గురువు వస్తాడు. అఫ్కోర్స్ ఫస్ట్ ప్లేస్లో దేవుడు వస్తాడు. దేవుడిని మనం ప్రతిదానికి మనం కలపొద్దు, ఎందుకంటే దేవుడు లేకపోతే ఏమీ లేదు. ఈ మానవ సంబంధాల కోసం నేను మాట్లాడుతున్నాను. సో నీ వృద్ధిలోకి రావడానికి అమ్మ అవసరం. ఎంతమంది కాళ్ళు పట్టుకుందో నీకు ఫీజులు కట్టడం కోసం, ఎంతమంది గడ్డలు పట్టుకుందో నీకు ఉద్యోగం రావడం కోసం, ఎంతమంది బ్రతిమలిందో ఆ పెళ్ళి జరగడం కోసం. తల్లి చాలా పనులు చేస్తా తెలుసా అండి. మనకి తెలియకుండా మన పక్షంగా ఎంతకైనా దిగిపోతుంది. అది తల్లి ప్రేమ. సో వి నీడ్ మామ్ ఇన్ ఆల్ ఏజెస్. ఒకవేళ నేను చాలా పెద్దవాడిని అయిపోయాను అనుకోవచ్చు, అయినప్పుడు కూడా అప్పుడు అమ్మ నాకు అవసరం. ఎందుకంటారా? ఒక క్రైస్తవ విశ్వాసిగా నేను చెప్పగలిగేది ఏంటంటే, మై మామ్ విల్ ప్రే ఫర్ మీ, దట్స్ వై ఐ నీడ్ మై మామ్. ఒకవేళ ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉంటున్నారో, సంఘ బిడ్డలారా, దేవుని బిడ్డలారా, మీకు అందరికీ చాలామందికి మమ్మీ ఉంది ఇప్పటికీ కూడా. నాలాంటి వాడికి తల్లి లేదు. నేను ఎప్పుడూ అనుకునేటువంటిది, నా కోసం నా సంఘం గత కాలంలో కూడా ఈ మాట చెప్పడం, నా సంఘం ప్రార్థన చేస్తుంది, నా బంధువులు ప్రార్థన చేస్తారు, రక్త సంబంధులు అన్నదమ్ములు ప్రార్థన చేస్తారు, నా కోసం నా భార్య ప్రార్థన చేస్తుంది, నా కోసం నా బిడ్డలు ప్రార్థన చేస్తారు, లేదా మా కుటుంబం కోసం మరొకరు ప్రార్థన చేస్తారు. ఇవన్నీ కూడా ఒక ఎత్తు. మా కోసం దైవజనులు ప్రార్థన చేస్తారు, అవన్నీ ఒక ఎత్తు. కానీ నా తల్లి నా కొరకు చేసేటువంటి ప్రార్థన ఒక ఎత్తు. ఆ ప్రార్థనకి ఏది కూడా సరిసాటి కాదు. అది నేను ప్రగాఢంగా నమ్ముతాను. కానీ ఐ లాస్ట్ ఇట్. I can't regain it back because I lost my mom in a very earlier stage. 54 సంవత్సరాల వయసులో మా అమ్మ మరణించింది. మేము తల్లిని కోల్పోయాం. ఆ తల్లి విలువ ఇప్పటికీ కూడా జ్ఞాపకం వస్తూ ఉంటుంది.
అప్పుడప్పుడు దేవుని మహాకృప ద్వారా కళ్ళు మూసుకున్నప్పుడు కళ్ళలో చూడడమే, కళ్ళలో కలుసుకుంటూ ఉంటాను తల్లిని. కానీ కళ్ళలో కలుసుకోవడం వేరు. నిజంగా మరి మీ కళ్ళ ముందు మీ తల్లి ఉంటే మీరు ఎంత సంతోషపడాలంటే, ఎంత ఆనందపడాలంటే, మీకు ఒకవేళ కోహినూరు వజ్రం ఇచ్చినప్పుడు కూడా ఆ కోహినూరు వజ్రం ముందు, నీ తల్లి ముందు ఆ కోహినూరు వజ్రం దిగదుడుపనే విషయం కూడా ఈ సమయంలో హృదయపూర్వకంగా మీకు నేను తెలియజేస్తుంటున్నాను. సరే, నీకు అన్నిటికీ కూడా ఏమేమి అవసరాలు ఉన్నాయి కదా, అలాగే నీ తల్లి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఏం అవసరం అని అడిగితే ఖచ్చితంగా నీవు అవసరం. తల్లికి నీవు అవసరము. యేసు ప్రభువు తన శిలువ మరణం పొందుతున్నప్పుడు ఆయన చాలా భయంకరమైన పెయిన్లో ఉన్నాడు. తర్వాత తండ్రి యొక్క మిషన్లో ఉన్నాడు. ఆయన తండ్రి మిషన్లో ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి భావబంధాలు అనేటువంటి సర్వసాధారణంగా జ్ఞాపకం రావు. ఈ కారణం చేత కొన్నిసార్లు మా బంధువుల దగ్గర కూడా నేను కొంచెం చెడ్డ అవుతూ ఉంటాను. కోర్స్ వాళ్ళ సైడ్ నుంచి కూడా కొంత కరెక్టే నాకు అనిపిస్తుంది, కానీ నా ప్రాబ్లం కూడా వారు అర్థం చేసుకోవాలి. తండ్రి మిషన్లో ఉన్నప్పుడు ఇంకెవరు కూడా జ్ఞాపకం రారు. మరి యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన, అమ్మో నా తల్లి ఇక్కడ ఒంటరిది అయిపోయింది, నా తల్లికి ఒక తోడు అవసరం, ఇప్పుడు నా తల్లికి ఒక కుమారుడు అవసరం. కాబట్టి ఇప్పుడు నా తల్లికి ఒక కుమారుడిని ఇస్తానని చెప్పి యోహాన్ భక్తుడిని తల్లి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఏర్పాటు చేసినట్లుగా మనము చూస్తాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మనం చూసుకున్నప్పుడు తల్లికి నీవు అవసరం. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 22వ వచనంలో అంటాడు, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకు. డు నాట్ నెగ్లెక్ట్ యువర్ మదర్ వెన్ షీ గ్రోస్ ఓల్డ్. ఆమె ముదిమియందు ఎట్టి పరిస్థితుల్లో నీవు నిర్లక్ష్యం చేయొద్దు. దిస్ ఈజ్ వాట్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్ అబౌట్. దేవుని యొక్క ఆజ్ఞ ఇది. ఏప్రిల్ నెలలో ఒక వార్త వచ్చింది. అందులో కాన్పూర్లో ఒక కుమారుడు తన తల్లిని, కుమారులు సన్స్ అని రాయబడింది. ఈ కరోనా తల్లికి వచ్చింది అనేటువంటి ఆలోచనతో తల్లిని త్రోసేశారంట. ఇంగ్లీష్లో ఏమని రాయబడిందంటే దే హ్యావ్ థ్రోన్ అవే, అంటే వాళ్ళు విసిరేశారట తల్లిని. చిచి నీ వల్ల మాకు కూడా అండుతుంది అనేటువంటి ఆలోచనతో. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. అఫ్కోర్స్ ఈ రోజున తల్లిని ప్రేమించేవారు కూడా చాలామంది ఉన్నారు, లేకపోలేదు. వారు నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు వారు పొందుకోదగినటువంటి వారు. అయితే కొన్ని కుటుంబాల్లో ఏమవుతుందంటే కొంతమంది తాము చాలా ప్రేమిస్తారు తల్లిని, అంటే అప్ టు సమ్ ఎక్స్టెంట్. అందుకే తల్లి ప్రేమకి ఇతరుల ప్రేమకు ఉన్నటువంటి, బిడ్డల ప్రేమకు ఉన్నటువంటి తేడా ఏంటంటే చాలామంది చాలా ప్రేమిస్తారు, ఎంతవరకు వెళ్తారు తల్లి విషయంలో. కానీ వాళ్ళలో మార్పు చోటు చేసుకుంటుంది ఎప్పుడంటే వారికి పెళ్ళిళ్ళు అయినప్పుడు. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది? అది సహజంగా జరిగిపోతుంది. అది అట్లీస్ట్ ప్రేమ తగ్గిపోతుంది. ఇంతవరకు తల్లే సమస్తం అనుకునేటువంటి ఈ కుమారుడు ఏం చేస్తారంటే భార్యతో కలిసి తల్లి మీద చెడుగా మాట్లాడడం అనేటువంటిది ప్రారంభం చేస్తాడు. అది దేవుని దృష్టిలో ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. నీవు ఎటువంటి ప్రేమ నీ తల్లి పట్ల ముందు నుంచి కలిగి ఉన్నావో, ఒకసారి నీ తల్లిని నేను ప్రేమించినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకొని అదే ప్రేమను నువ్వు పెళ్ళైనప్పటికీ, నువ్వు ఎంత గొప్పవాడో అయినప్పటికీ కూడా ఆ ప్రేమను నీవు నీ తల్లి పట్ల చూపించాల్సినటువంటి ఆవశ్యకత ఉందని వాక్యం సెలవిస్తావు. ఎందుకంటే నీ తల్లిని ముదిమి యందు నీవు నిర్లక్ష్యము చేయకు. తల్లికి ముదిమి వచ్చిందంటే అర్థం ఏంటి? నీకు కూడా ఒక సర్టెన్ ఏజ్ వచ్చిందంటే పెళ్ళి అయిపోయింది, నీకు పిల్లలు ఉన్నారు, నువ్వు చాలా యావిగేషన్స్ ఉన్నాయి, నీకు కూడా చాలా ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి, నువ్వు కూడా చాలా బిజీగా ఉంటావు. నీ యొక్క బిజినెస్లో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, లేకపోతే నీ యొక్క రిలేషన్స్ విషయంలో కావచ్చు, నీకు కూడా ఏవో యావిగేషన్స్ ఉన్నాయి. నీ పిల్లలను చదివించాలి, వారు డబ్బులు కట్టాలి, ఇవన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్
యు ఆర్ సపోజ్ టు లుక్ ఆఫ్టర్ ద వెల్ఫేర్ ఆఫ్ యువర్ మదర్. దిస్ ఈజ్ వాట్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్ అబౌట్. దేవుని యొక్క ఆజ్ఞ ఇది. నో మ్యాటర్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ యు ఆర్ ఫేసింగ్, నో మ్యాటర్ ఇన్ వాట్ కైండ్ ఆఫ్ ట్రయల్స్ యు ఆర్ గోయింగ్ త్రూ, బట్ in spite of all these kind of situations, you are supposed to look after the welfare of your mother. This is the commandment of God. దేవుని యొక్క ఆజ్ఞ ఇది. ఇంకో మాట అంటున్నాడు, నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు అంటున్నాడు కదా. ఎలాగా? నువ్వు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి అని వాక్యం చెప్తుంది కదా. ఎందుకు సన్మానించాలన్న మాట కూడా ఇక్కడ మరి 20:12 నిర్గమకాండంలో తెలియజేస్తున్నాడు. ఎందుకు నువ్వు సన్మానించాలి అంటే, నీవు దీర్ఘాయుష్మంతుడువు అగుటకు. అంటే నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలంటే, సింపుల్గా చెప్పాలంటే, అంటే తొందరలోనే నీ ప్రాణం పోకుండా ఉండాలంటే, లేదా నువ్వు అల్పాయుష్కుడువు కాకుండా ఉండాలంటే. ఇందులో చాలా ఘాటైనటువంటి మాట ఉంది. చాలా సింపుల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. నీ తల్లిని సన్మానించుము అనే మాటను ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇందులో ఉన్న ఆలోచన ఏమిటంటే, నువ్వు ఎందుకు సన్మానించాలి అంటే, నీకు ఆపద రాకుండా ఉండడం కోసం నువ్వు సన్మానించాలి. అందుకే నేను లేవీ కాండలో చెప్పే మాట అంటే, నువ్వు భయపడాలి. ఎప్పుడు కూడా గమనించాలి, వేర్ దేర్ ఈజ్ ఏ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్ దేర్ ఈజ్ ఏ పెనాలిటీ. ఎక్కడైతే దేవుని ఆజ్ఞ ఉందో అక్కడ ఖచ్చితంగా పెనాల్టీ ఉంటుంది. నువ్వు లెఫ్ట్ నుంచే వెళ్ళాలి, రైట్ నుంచి వెళ్ళకూడదు. రైట్ నుంచి వెళ్తే ఏమవుద్ది? ఖచ్చితంగా ఫైన్ వేస్తారు. ఖచ్చితంగా కమాండ్మెంట్ అన్నమాట. ఒక ఆర్డర్స్ జారీ చేసినప్పుడు ఆ ఆర్డర్స్ని ట్రెస్పాస్ చేస్తే వచ్చేటువంటి నష్టం ఏంటి అంటే, ఖచ్చితంగా ఫైన్ ఉంటుంది, పెనాల్టీ ఉంటుంది. అలాగే దేవుని కమాండ్మెంట్ అన్నమాట ఇది. ఏంటి? తల్లిని తండ్రిని సన్మానించాలి, లేకపోతే దేర్ ఈజ్ ఎ పనిష్మెంట్. ఏంటది? నువ్వు దీర్ఘాయుష్ను కోల్పోతావు, లేదా నీ ప్రాణాన్ని కోల్పోతావు. ఇక్కడ ఒక మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రాణం అంటే కేవలం పోతే పోయింది ఏదో ప్రాణం అని అనుకోవచ్చు. నో, కేవలం ఒక ప్రాణం మాత్రమే కాదు. కొంతమందికి డబ్బే ప్రాణం కదా, డబ్బే ప్రాణం. ఈ డబ్బు ఖర్చు పెట్టలేక తల్లులను అలాగే విడిచిపెట్టేసి, వారికి ట్రీట్మెంట్ కూడా చేయించకుండా అలా వదిలేసి ఆ ప్రాణం పోయేంత వరకు కూడా అలా చూస్తూ ఉండేటువంటి కుమారులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బే ప్రాణం. ఏ డబ్బు అయితే నీకు ప్రాణముగా ఎంచి నీ తల్లిని నువ్వు వదిలేసుకున్నావో, ఒకవేళ ఆ డబ్బు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నీకు డబ్బే ప్రాణం కదంటే, నీ ప్రాణం పోతుందని అర్థం ఇక్కడ. అంటే నీకు ప్రాణాతి ప్రాణముగా ఉన్నట్టు ఆ డబ్బు బహుశా పోతుంది. కొంతమందికి భార్యే ప్రాణం కదా. తన ప్రాణం అంత మాయల పకీర్ యొక్క ప్రాణం ఎక్కడుందిరా అంటే, మరి చెప్తా ఉంటాం మా తల్లిదండ్రులు. మరి దానికి అర్థం ఏంటో నాకు తెలియదు, కానీ మాయల పకీర్ యొక్క ప్రాణం చిలకలో ఉందని ఎప్పుడు పెద్దవాళ్ళు వాచ చిలకలో ఉంటుందంట. అలాగా కొంతమంది భర్తలు వాళ్ళ ప్రాణం ఎక్కడ ఉంటుందంటే తన భార్య దగ్గర ఉంటుంది. సంసోన్ యొక్క ప్రాణం ఎక్కడ ఉందంటే ఢిల్లీలో దగ్గర ఉంది. అందుకనే ప్రాణం కోల్పోయాడు తను. అవునా? భార్యను ప్రేమించదు కానీ కాదు. సో వీఆర్ లైబుల్ టు లవ్ అవర్ వైఫ్స్ యాజ్ ఫార్ యాజ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద గాడ్ ఈజ్ కన్సర్న్డ్. వీఆర్ లైబుల్ టు లవ్ అవర్ వైఫ్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దాట్. బట్ బిసైడ్స్ దట్ మనం చేయాల్సింది ఇంకోటి ఏంటంటే, మరి చాలా ప్రాముఖ్యమైన విషయం, మన తల్లిని మనము ప్రేమించాలి. కొంతమందికి భార్యే ప్రాణం కదా. ఎంత ప్రాణం అంటే, ఆ మధ్యకాలంలో భార్యకు తల్లి అడ్డుగా ఉందని చెప్పేసి మనం చూసాం. సీసీ ఫుటేజ్లో అడ్డంగా దొరికిపోయాడు, ఏమీ తెలియనట్టు కవర్ చేసుకోవాలనుకున్నాడు, కానీ సీసీ ఫుటేజ్ ద్వారా దొరికిపోయాడు. పై అంతస్తుకు మోసుకెళ్ళాడు తల్లిని. ఎంత ప్రేమగా మోసుకెళ్ళాడు, అపురూపంగా. అది చూసేవారికి తల్లి అంటే ఎంత ప్రేమో అన్నట్లు మోసుకెళ్ళాడు మహానుభావుడు. ఏం చేశాడు? పైకి తీసుకెళ్ళి మళ్ళా ఏ రెండో అంతస్తు నుంచో పడేస్తే ఒకవేళ ప్రాణంతో బతికొస్తుందేమో అనే ఆలోచన పైకి తీసుకెళ్ళి విసిరేశాడు తల్లిని. ఎంత దౌర్భాగ్యకర పరిస్థితి. ఎందుకంటే తన భార్య కడ్డుగా ఉందంట. ఒకవేళ నీ భార్య నీకు ప్రాణం అని చెప్పి నిన్ను ప్రాణాతి ప్రాణంగా ప్రేమించే ఒక తల్లిని గారు నేను నిర్లక్ష్యం చేస్తే, ఒకవేళ ఆ ప్రాణాతి ప్రాణమైనటువంటి ఆ భార్యను బహుశా
తీసేయవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా, అంటే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. ఏదో ఇక్కడ వాక్యం చెప్తున్నాం కాబట్టి ఇలా జరుగుతుంది అనుకోవద్దు. ఖచ్చితంగా కొన్ని అనుభవాలు మనం చూడాలా. అనుభవాలు చూసినప్పుడు దేవుడు ఆ సందర్భోచితంగా, సందర్భానుసారంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు ఖచ్చితంగా. రైట్? సో ప్రియ దేవుని బిడ్డలారా, సో ప్రాణం, ఒకవేళ నీ ప్రాణం ఏది, ఆ ప్రాణం అయినటువంటి దాన్ని దేవుడు తీసేయచ్చు. కొంతమంది పిల్లలే ప్రాణం. ఇందాక చెప్పాను కదా, ఆ యొక్క రోగం అంటేస్తుందని చెప్పేసి, ఆ రోగం అంటేస్తుందని చెప్పేసి పిల్లలకి ఎక్కడ ఇన్ఫెక్షన్ సోకుతుందో అనేటువంటి ఆలోచనతో, ఎందుకంటే పిల్లలంటే ప్రాణం. ఆ తల్లిని విడిచిపెట్టేసేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ ఒక సహోదరుడు, నాకు తెలిసినట్టు సహోదరుడు ఉన్నాడు. ఆ సహోదరుడు కుమారుడు ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక మంచి ఉన్నతమైన చదువులు చదువుతున్నాడు మహానుభావుడు. మహాప్రార్థనాపరులు అనేటువంటి ఒక తల్లి ఉంది. ఆ తల్లి యొక్క కుమారుడు ఈయనకంట తన నాన్నమ్మ కంపు కొడుతుందట, వాసన వస్తుందట. అవసర కాలంలో ఉంది పాపం. కాబట్టి మా ఫ్రెండ్స్ కానీ ఇక్కడికి వచ్చినట్లయితే ఈ వాసన భరించలేరు, కాబట్టి నాకు ఖచ్చితంగా ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం డాడీ అని చెప్తే, అవసర కాలంలో తల్లి వృద్ధాప్యంలో కష్టంలో ఉన్నటువంటి సమయంలో, ఎవరో ఒకరు చేసి పెట్టాల్సిన సమయంలో ఈ కుమారుడు తన భార్యను, తన బిడ్డలను తీసుకొని వేరొక ఇంటికి వెళ్ళిపోయాడు. ఇది పరిస్థితి. మరి ఇటువంటి వారికి దేవుడు ఎలాంటి పరిస్థితులు కలిగించవచ్చు చెప్పండి? ఈ సంవత్సరం మీరు గమనించారా? మనం ప్రాణం, నా బిడ్డలు నాకు ప్రాణం అనుకుంటున్నాం కదా. ఈ సంవత్సరం మీరు గమనించారు లేదో, ఈ సంవత్సరం మనము బిడ్డలను కోల్పోతున్నాం. ఈ సెకండ్ వేవ్లో యవనస్తులను కోల్పోతున్నాం. ఇక థర్డ్ వేవ్ వస్తేనంట అది పిల్లల మీదకి అది దాని యొక్క ప్రభావం చూపించే అవకాశం ఉందని పండితులు తెలియజేస్తున్నారు. తర్వాత ఈ సంవత్సరం ఎంతమంది చిన్నపిల్లలు చెరువుల్లోకి వెళ్ళి మునిగిపోయారు. ఈ సంవత్సరం ఇప్పుడు వరకు కూడా, మే నెల వరకు కూడా, గత సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది ఈ పరంపర. సముద్రంలోకి వెళ్ళిపోయి యాక్సిడెంట్ల ద్వారా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని కోల్పోచుంటున్నారు. నాకు గోచరిస్తున్నటువంటి విషయం ఏమిటో తెలుసా అండి? మనము మన పిల్లలను చాలా అపురూపంగా, వాళ్ళే మా ప్రాణము అనుకుంటున్నాం. వాళ్ళు ప్రాణం అనుకోవడంలో తప్పులేదు, కానీ మనల్ని ప్రాణాతి ప్రాణముగా ప్రేమించేటువంటి తల్లిని, మనకు ప్రాణాతి ప్రాణమైనటువంటి మన బిడ్డల కోసమని విడిచిపెట్టడం అనేటువంటిది అది దేవుని దృష్టికి మహా అపరాధం. అందుకనే ఈ రోజున తమ తల్లిదండ్రులు పిల్లలను కోల్పోచుంటున్నారు. సమాజంలో పరిస్థితులు ఈ రీతిగా ఉంటున్నప్పుడు తన ఆత్మ ద్వారా దేవుడు తన సేవకులను దర్శిస్తూ ఉంటాడు. పరిస్థితులు ఎందుకు ఇలా జరుగుతున్నాయని ఎప్పటికప్పుడు అప్డేట్ తెలియజేస్తూ ఉంటాడు. ఈరోజున ఆలోచన చేయండి. సుఖంగా, మాన్యంగా, సంతోషంగా జీవించాలనే ఆలోచన కలిగినటువంటి బిడ్డలు ఒకవేళ ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళిపోతే, అక్కడ దేవుని దగ్గర తల ఎత్తుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు మొట్టమొదటి పాటించాల్సిన విషయం ఏమిటో తెలుసండి? ఎథిక్స్, నైతిక విలువలు పతనం అయిపోతున్నాయి. ఈ రోజున 10 ఆజ్ఞల్లో ఎథిక్స్ లేవనుకుంటున్నారా? ఉన్నాయి. 10 ఆజ్ఞల్లో నీ పొరుగువానిని నువ్వు ప్రేమించు, నీ పొరుగువాని దేనిని ఆశించుకు, నీ పొరుగువాని అన్యాయం చేయకు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలక్కు, నీ పొరుగువానికి హాని కలుగు చేయకు. ఈ మాటలన్నీ కూడా ఎథికల్ వాల్యూస్ను సూచించేటువంటి మాటలు ఇవి. అందులో ప్రప్రథమైనటువంటి దేవుడు తెలుసండి. ఫస్ట్ ఎథికల్ వాల్యూస్ విషయంలో మొట్టమొదటి విషయం ఏమిటంటే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. నువ్వు దీర్ఘాయుష్మంతుడైనట్లు మొట్టమొదట మన నైతికమైనటువంటి విలువలను పతనం కాకుండా చూసుకుందాం. అమ్మని జాగ్రత్తగా చూసుకుందాం. నీ బిడ్డకు నీవు అవసరం, అందులో డౌట్ లేదు. అలాగే నీ తల్లికి నువ్వు అవసరం. అమ్మో, నా బిడ్డకి నేను అవసరం. అయ్యో, నాకు ఇప్పుడు ఈ వ్యాధి వచ్చేసింది, నేను చచ్చిపోతే నా బిడ్డలు ఏమైపోతారో,
అని నువ్వు బాధపడుతున్నావు కదా. ఎందుకు? నీ బిడ్డలకి నువ్వు అవసరం. అలాగే నీకు ఏ విధంగా అయితే నీ బిడ్డలకు నువ్వు అవసరమో, ముదిమి యందు ఉన్నటువంటి నీ తల్లికి కూడా నీవు అలాగనే అవసరం. ప్రియమైన దేవుని బిడ్డ, నీ తల్లి అవసరత ఏదో నువ్వు తీర్చినప్పుడు నీ బిడ్డల అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. ఈరోజున మాతృ దినోత్సవం, మదర్స్ డే. ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందాం. దేవుని యొక్క మాటను మనం పాటిద్దాం. చాలామంది తమ తల్లుల్ని నిందిస్తున్నారు, కొంతమంది కొడుతున్నారు కూడా. నేను ప్రేమపూర్వకంగా చెప్తున్న విషయం ఏంటంటే, నీ తల్లి మీద కానీ నువ్వు చెయ్యి ఎత్తావా, అది నీకు శాపం అయిపోతుంది. నెవర్దెలెస్ యు రైజ్ యువర్ హ్యాండ్ అగెన్స్ట్ యువర్ మామ్, బికాస్ దట్ మే బికమ్ ఎ కర్స్ టు ఎంటర్ యువర్ ఫ్యామిలీ. God doesn't intend you to be cursed, but He intends you and your family to be blessed. You will get this blessing when you honor your father and mother. ప్రార్థన చేసుకుందాం. దయతో తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. ఈ యొక్క వాక్యం విన్నటువంటి బిడ్డలారా, ఒకవేళ నీ తల్లిని ఇంకా నువ్వు ఒకవేళ అనుభవించలేకపోయావేమో, ఆమె ప్రేమ నువ్వు అనుభవించలేకపోయామో, ఒక చాలా చులకనగా కనబడుతుందేమో. నో, చులకంగా తీసుకోవద్దు. నువ్వు నీ తల్లి ప్రేమను చులకంగా తీసుకుంటే నీ యొక్క పరలోకపు తండ్రి ప్రేమను కూడా నువ్వు చులకంగా తీసుకున్నట్లే. నీ తండ్రి ప్రేమ ఎటువంటిది అని కానీ ఒకవేళ నీకు కానీ ఒకవేళ ఆలోచన వస్తే, ఒక్కసారి నీ తల్లిని చూడు, ఆమె యాక్టివిటీని చూడు, ఆమె నీ పట్ల చూపించే ప్రేమను చూడు. ఆ ప్రేమే తండ్రి ప్రేమ, పరలోకపు తండ్రి ప్రేమ. నువ్వు తండ్రి ప్రేమను అనుభవించాలని ఆశపడుతున్నావా? అయితే నీ తల్లి ప్రేమను నువ్వు అనుభవించు. ఆ తల్లి ప్రేమను ఆస్వాదించు. ఆ తల్లి ప్రేమను గుర్తించు. ఆ తల్లికి నువ్వు అవసరం అనే విషయం కూడా గుర్తించు. అప్పుడు దేవుడికి నా బిడ్డకి నేను అవసరం అనే ఒక మంచి నిర్ణయం తీసుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. సర్వశక్తిమంతుడా, ప్రేమమయుడా, మేము నిన్ను స్తుతిస్తుంటున్నాం, నిన్ను కనపరుస్తున్నాం. మాకు ఇచ్చిన యొక్క దివ్యమైనటువంటి అవకాశం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మాతృ దినోత్సవ సందర్భంగా మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నాయనా, ఈ వాక్యము విన్న ప్రతి బిడ్డలను దీవించండి. గొప్ప ఆశీర్వాదకరంగా ఈ వాక్యం ఉంటకు నువ్వు సహాయం చేయండి ప్రభువా. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు తల్లిని సన్మానించుటకు సంబంధం ఏంటి అని ఆలోచన చేసేటువంటి మహానుభావులు ఉన్నారు. డాక్టర్స్ అంటున్నారు, కరోనా వైరస్ వచ్చినా అది రాకుండా ఉండాలన్నా నీవు ఇమ్యూనిటీని బిల్డప్ చేసుకోవాలంటే నువ్వు విటమిన్ మాత్రలు వాడాలి అని చెప్తుంటున్నారు. దానికి కరోనాకి సంబంధం ఏంటి అని ఒకవేళ మేము ప్రశ్న వేస్తే సమాధానం లేదు. అలాగే ఈ దుర్భర దినాల్లో ఈ యొక్క అపాయకరమైనటువంటి పరిస్థితుల్ని తప్పించుకోవడానికి బహుశా ఒకవేళ తల్లిని ప్రేమించడానికి ఒక మంచి ఆప్షన్ నువ్వు ఏర్పాటు చేసావేమో. అది గుర్తుంచుకునే బిడ్డలో తల్లిని హృదయపూర్వకంగా కేవలం మదర్స్ డే వచ్చినప్పుడు హ్యాపీ మదర్స్ డే అని చెప్పడం కాదు, కానీ ఐ లవ్ యూ మమ్మీ అని కేవలం ఈరోజు కాదు, కానీ ఎప్పుడు కూడా తన నాయన ప్రభువా తల్లికి అడ్డాల నాడే కాదు, గెడ్డాల నాడు కూడా బిడ్డలే అని ఒక వాచ. అవును నాయన, మాకు తల నెరిసిపోయినా, మాకు గడ్డం పండిపోయినా ప్రభువా, మేమెంత వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయినా, ఒకవేళ ఆ సమయంలో మా తల్లి మా చెంతనున్నా అప్పటికి చిన్న బిడ్డలమేమేమో. అలాగే నాయన, తల్లి ముదిమియందు మాకు కూడా చిన్న బిడ్డవలే ఉంటుంది. ఆ చిన్న బిడ్డను మేము ఆదరించాల్సిన ఆవశ్యకత మా మీద ఉన్నదనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తించగలటకు నువ్వు సహాయం దయచేయమని ఈ వాక్యం ప్రతి ఒక్కరికి తప్పక ఆధ్యాత్మికంగా ఉపయుక్తముగా ఉండేలాగున సహాయం చేయమని సమస్త ఘనత మహిమా ప్రభావాలు పొందుకుని మన జరిగే యేసు నామములో అతి మిక్కిలి వినయంతో ప్రార్థన వేడుతుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరొకసారి ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తూ మరి యొక్క పరిచర్య ఇలాగ జరగడానికి మీరు ఇస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. సంఘ పెద్దలు కూడా నాకు ప్రత్యేక నిండు వందనాలు మరి తెలియపరుస్తుంటున్నాను. మరి యొక్క ప్రకటనలు మన పెద్దలు మరి మోజెస్ గారు చేయాలి. మరి ప్రకటనలు అంటే ప్రత్యేకం కాదు, కానీ గత ఆదివారం నుంచి మనం కూడా
సండే స్కూల్ జూమ్ ద్వారా మనం ప్రారంభం చేసాం. చాలా సక్సెస్ఫుల్గా లాస్ట్ వీక్ జరిగింది. మరి ఈరోజు కూడా తప్పకుండా మరి ఈ జూమ్లో పిల్లలను పార్టిసిపేట్ చేయించండి. సాయంకాలం 5 గంటకి మీకు లింక్ పంపించడం జరుగుతుంది. సాయంకాలం 5 గంటకి జూమ్లో మరి సండే స్కూల్ జరుగుతుంది. అలాగే మరి ఈ వారం నుంచి కూడా మరి యూత్ కూడా అందాక మనం కలుసుకునేటువంటి కూడా జూమ్ ద్వారానే యూత్ మీటింగ్ జరిపించాలనే ఆలోచన కూడా చేస్తున్నాం. కాబట్టి మరి దయచేసి యవనస్తులైనటువంటి వారు సిద్ధపడండి. మరి 5 గంటలకి సండే స్కూల్ ప్రారంభమైతే 6:30కి మరి యూత్ ప్రారంభమవుతుంది. దయచేసి జ్ఞాపకం ఉంచుకునండి. తర్వాత ఇంకొక మాట ఏమిటంటే మరి ఈ కార్యక్రమాలన్నీ చూడాలి, తర్వాత మరి మన కుటుంబస్తులతో మాట్లాడుకోవాలి. వీటన్నిటి కూడా నెట్ చాలా అవసరమై ఉంది. మరి వైఫై ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది కాబట్టి దయచేసి నేను ప్రేమపూర్వకంగా మనం చేసేది ఏంటంటే మీరు ఎక్స్ట్రా డేటాను వేసుకోండి దేవుని కోసం. ఎందుకంటే మీరు ఎక్స్ట్రా డేటా వేసుకుంటే వీటన్నిటిలో కూడా సంతృప్తికరంగా మీరు లేకపోతే అలా వస్తున్నారు అలా వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే అయిపోయిందండి నెట్ అని చెప్తున్నారు. కానీ మనం ఎందుకు దేనికో ఖర్చు పెడుతున్నాం. ఎక్స్ట్రా డేటా ఒక 50 రూపీస్ 60 రూపీస్ ఉంటుంది ఒక ప్రత్యేక ఆరాధనకి, ఒక లక్షవారం కానివ్వండి, ఒక ఆదివారం, అంతకు మించి ఏమి ఉండదు మనకి. కాబట్టి ఈ ఆన్లైన్లో జరుగుతున్నంత కాలం కూడా నాకు ఉన్న డేటాను నేను యూజ్ చేసుకుంటాను అనుకుంటే దానివల్ల మనకు సంతృప్తికరంగా ఉండదు. కాబట్టి దయచేసి మీరు ఎక్స్ట్రాగా డేటా వేసుకోండి, అది చాలా ఆశీర్వాదం అవుతుంది. ఎందుకంటే మీరు జూమ్లోకి వస్తున్నారు, వచ్చిన వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే అప్పటికే నెట్లు అయిపోతున్నాయి. అలా చేయకండి. అది ఏమాత్రం కూడా మనకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఆరాధనలో తప్పకుండా బాధ్యతాయుతంగా కొంచెం డేటా వేసుకోండి. మనం ఏదేదో కొనుక్కుంటాం కదా, జస్ట్ ఒక 50 రూపాయలు 60 రూపాయలు దాన్ని పెట్టుకుంటే ఎంత ఆశీర్వాదం వస్తుందండి. అబ్బో నా బిడ్డ నా కోసం ఎంత ఆసక్తి కలిగి ఉన్నారని దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆయన గుప్పిస్తాడు. తర్వాత ఈ దుర్భర దినాల్లో కావాల్సిన సేఫ్టీ కూడా ఆయన ఇస్తాడు. దయచేసి ఇది గుర్తుంచుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తుంటున్నాను. సరేనండి. మరి సాయంకాలం 5 గంటలకి సండే స్కూల్, తర్వాత 6:30కి యూత్ జరుగుతుంది. తర్వాత మరి గురువారం యథావిధిగా మన ఆన్లైన్లోనే ఈ వారం కూడా మరి 7:30కే దయచేసి తప్పకుండా మరి ఆరాధనలో పాల్పంపులు పొందుకునండి. తర్వాత మరి శుక్రవారం కూడా జూమ్లోనే మరి ఉపవాస ప్రార్థన చాలా తక్కువ మంది వచ్చారు. మీకు చాలామందికి మరి కాల్ ఇచ్చాము, కానీ ఉపవాస ప్రార్థన అంటే దాని శక్తి మీకు తెలియట్లే. ఎన్ని మందులైనా వేసేస్తూ ఉంటారు, కానీ ఆ ప్రార్థనలో విలువ తెలుసుకోలేకపోతున్నారు చాలామంది. చాలా శోచనీయం ఇది. ఈ విషయంలో మాత్రం నేను చాలా బాధగా ఉన్నాను. ఎందుకంటే మనం ఎవరు కూడా పని లేక పెట్టుకోవట్లే. ఏదో విధంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం నెట్టుకు రావాలంటే ఏదో చేయాలా. ఏది చేయాలా అంటే ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన చేయడానికి ఎంతమంది సముఖత చూపించారు? ఒక 2-3 ఫ్యామిలీస్ తప్పిస్తే జూమ్లోకి రాలా. కొంతమందికి బహుశా రావాలన్నప్పుడు అప్పటికే మీరు నెట్ అవగొట్టేసి ఉంటారు. అందుకే చెప్తున్నాను కదండి, దేవుని కోసం కొద్ది కాలం మీరు ప్రయాసపడండి, మీ డబ్బును కూడా వెచ్చించండి, గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరి జూమ్లో మరి 2 గంటలకి మధ్యాహ్నం 2 గంటలకి శుక్రవారం ఉపవాసం కూడుకుంటుంది. దయచేసి అందులో పాల్గొనండి. ఆ ప్రార్థన చేసినప్పుడు మనకు ఎంత శక్తి వస్తుందో మీకు అర్థం కావట్లా. ఆ ఉపవాసం, మేము ఉపవాసం ఉంటున్నాం, మీరు కూడా ఒకవేళ ఉపవాసం ఉండలేకపోయినప్పుడు కూడా దయచేసి అట్లీస్ట్ జూమ్లోకి వచ్చి ప్రార్థన సహాయం చేయండి. అదంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. రైట్. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ వారం మొదలుకొని ఈ వారం చివరి వరకు కూడా, ఈరోజు మొదలుకొని ఈ వారం చివరి వరకు నూతన జన్మదిన వివాహ దినాలు జరుపుకున్నటువంటి బిడ్డల కోసం జ్ఞాపకం చేస్తుంటున్నాను. సోమవారం నాడు మన రాళ్ళపూడి లోవరాజు భార్గవి దంపతుల యొక్క కుమార్తె సోనం జన్మదినం జరుపుకోబోతుందండి. మరి సోనంకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మంగళవారం నాడు చుక్కా కరుణ గారి మనవరాలు మరి ఫస్ట్ బర్త్డే యానివర్సరీ జరుపుకుంటుందండి. మరి ఆ కుమారి దంపతులకు ఆ చంటిబిడ్డకి జన్మదిన శుభాకాంక్షలు మరి తెలియజేస్తున్నాను. మరి బుధవారం నాడు మన మహాలక్ష్మి హస్బెండ్ డానియల్ రాజు నూతన జన్మదినం జరుపుకుంటున్నాడండి. డానియల్ రాజుకి జన్మదిన శుభాకాంక్షలు. మరి గురువారం నాడు నూతన వివాహ దినం జరుపుకోబోతున్నటువంటి మరి అదే మరి యామాల డానియల్ రాజు మహాలక్ష్మి దంపతులు అదే మరుసటి రోజు మరి వివాహ దినం కూడా జరుపుకున్నారండి. మరి వారికి కూడా వివాహ దిన శుభాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి గురువారం నాడు మన జాల రాంప్రసాద్ గారు కరుణ గారి దంపతుల యొక్క కుమార్తె మరి నిమిషి కూడా జన్మదినం జరుపుకుంటుందండి. నిమిషికి కూడా జన్మదిన శుభాలు తెలియజేస్తున్నాను. సో ప్రియదేని బిడ్డలారా, మరి వీటితో పాటు మరి నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను కాబట్టి వీటందరూ కూడా జ్ఞాపకం చేసుకోలేను. ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. మన నిన్నటి దినాన్ని మన సిద్ధుల అశోక్ అనగా మన పెద్దలైనటువంటి వడపడి ప్రసాద్ గారి యొక్క బావమరిది అశోక్ లావణ్య దంపతులకు ఒక చక్కటి బిడ్డ ఆడబిడ్డ పుట్టినట్లుగా చెప్పి ఉన్నారండి. మరి అది చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. ఆ బిడ్డ కోసం మనం ప్రార్థన చేద్దాం. అలాగే మరి నేరేడుపల్లి రమణ గారు కూడా చాలా వరకు కోలుకున్నారండి, మాతో చెప్పడం జరిగింది.
మరి రమణ గారి కోసం ఇంకా పరిపూర్ణ కోలుకునేటట్లు మనం ప్రార్థన చేద్దాం. తర్వాత మరి పాపరత్న గారి యొక్క అల్లుడు గారు అయినటువంటి రమేష్ గారు కూడా ఆయన కోలుకుంటున్నారు. ఆయన కూడా బాగా కోలుకున్నట్లుగా మరి తెలియజేశారు. మరి రమేష్ గారి కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. తర్వాత మరి సరిత తండ్రి గారు, మన పద్మ గారి యొక్క హస్బెండ్ సత్యనారాయణ గారు, ఆయన కొంత బలహీనతలు ఉన్నారు మనకు తెలుసును. ఆయన కూడా కోలుకుంటున్నారు. ఆయన కూడా సంపూర్ణ కోలుకునేటట్లు మనం ప్రార్థన చేద్దాం. తర్వాత మరి డానియల్ రాజు కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. కొద్ది బలహీనత ఉన్నట్లుగా మరి తెలియజేశారు. ఆ బిడ్డని కూడా దేవుడు స్వస్థపరిచేటట్లు ప్రార్థన చేద్దాం. తర్వాత మరి నేరేడుపల్లి మరియమ్మ గారి యొక్క సిస్టర్ కదా, నేరేడుపల్లి మరియమ్మ గారి సిస్టర్ అవుతారా, సిస్టర్ మరి ఎక్స్పైరీ అయిపోయారని మరి తెలియజేశారండి. మరి ఆ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాము. ఆ కుటుంబం కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. తర్వాత మరి ఈ వారంలోనే చాలామంది దైవజనులు కూడా చనిపోయారు. మరి ఆ దైవజనుల కోసం కూడా మనము ప్రార్థన చేద్దాం. రైట్, సరే, ప్రార్థనతో ఈ యొక్క కూడికను మనం ముగించుకుందాం. గాడ్ బ్లెస్ యూ. స్తుతి 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 స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయన. మహాగణుడా, నేను స్తుతిస్తూ కనపరుస్తుంటున్నాం ప్రభువా. ఇగో ఈ సమయంలో నీ పాదదాసుని మరొకసారి నీ పాదాల చెంతకు వచ్చాను నాయన. ఇంతవరకు ఆరాధన విజయవంతంగా జరిగించావు, నీకు వందనాలు. ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. మాకందరికీ ఆశీర్వాదకరంగా ఉంచండి. ఈరోజు మొదలుకు నీ వారం చివరి వరకు నూతన జన్మదిన వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఆయా దినాలు సంతోషంగా జరుపుకోవడానికి సహాయం చేయండి. అలాగే నాయన మరి తండ్రి, మరి సిద్ధుల అశోక్ దంపతులకు నీవు చక్కటి బిడ్డనిచ్చావు. ఆ చంటి బిడ్డను మరి తల్లిని కూడా ఆరోగ్యంతో కాచి కాపాడడం వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. మా నాయన, కోవిడ్ నుంచి కోలుకుంటున్న ప్రతి బిడ్డలను బట్టి నీకు వందనాలు. కోలుకోలేకపోతున్న బిడ్డల్ని కోలుకునేటట్లు సహాయం చేయండి. ఎవరికైతే కోవిడ్ యొక్క అనుమానాలు ఉన్నాయో, అది కోవిడ్ అయినా కాకపోయినా బిడ్డలందరినీ స్వస్థపరచండి. ఇదిగో నాయన ప్రభువా, సంఘంలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వీళ్ళందరినీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ సమయమందు దర్శించండి, పరిశుద్ధాత్మ శక్తితో నింపి నడిపించండి. అలాగే దైవజనులైనటువంటి వారు చాలామంది ఆయన తమ జీవితాలను కోల్పోయారు. నాయన నీ పాదాలు పట్టుకుంటున్నాం. ఆ సంఘాలను బలపరచండి, ఆ కుటుంబాలను బలపరచమని బ్రతిమలాడుతూ వేడుకుంటున్నాం. నా దేవా, ఆ కుటుంబాలకు ఆదరణ, ధైర్యము ప్రసాదించండి. మా ప్రియులు తండ్రి నాయన, మరి తండ్రి నాయన ఎల్ఎస్సి మోజెస్ గారి యొక్క సహచరులు ప్రభా, తండ్రి నాయన సహోదరులు, మరి నీ సేవకులు కుమార్ రాజా గారు నాయన ప్రభా, మరి కోవిడ్ కారణం చేత మరి ఆయన పరమపదించున్నారు. నాయన కుమార్ రాజా గారు, వారి భార్య, బిడ్డలను దయచేసి నువ్వు ఆదరించండి, ధైర్యపరచండి నాయన, బలపరచండి నాయన. ఇంకా ఎన్నో కుటుంబాలు ఈ కోవిడ్ బారిన పడి అసూలు బాసి ఉన్న వారిని బట్టి ఎంతగా రోధిస్తున్నారు ప్రభువా. వారందరూ ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో, సహాయం చేయను, నడిపించు నాయన ప్రభువా, బలపరచు నాయన ప్రభువా. నేను ఒకవేళ సంఘ బిడ్డలు ఇంకా ఎవరినైనా మర్చిపోయి వారందరినీ నువ్వు జ్ఞాపకం చేసుకుని వారికి సహాయం చేసి నడిపించి బలపరచమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకు నజరేయుడగు యేసు అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయంతో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభును ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, నడిపింపు, కాపుదల, సకల దీవెనలు సదాకాలం మనకు, మన కుటుంబాలకు, సంఘమంతటికి, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డలకు సదా తోడే కాపాడి నడిపించుగాక. ఆమెన్, ఆమెన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మాహి మీద కృమ్మారించుము దేవా, క్రమ్మారా ప్రేమ వర్షంబు కృమ్మారించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలండి. సమాధానంతో మనం సెలవు తీసుకుందాం. గాడ్ బ్లెస్ యు. దేవుడిని బహుగా దీవించి ఆశీర్వదించి నడిపించుగాక. ఆమేన్.